మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో ఎమ్మెల్యే బడేటి హామీ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ వెల్లడి. కార్మికుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట. యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని సూచన. ఘనంగా టీడీపీ నాయకులు భీమవరపు సురేష్ కుమార్ జన్మదిన వేడుకలు. బీఎస్కే యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. బాలాజీ థియేటర్లో భారతీయుడికి పాలాభిషేకం.
ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వెచ్చిస్తానని, వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ది ఏలూరు జ్యువెలర్స్ అండ్ బులియన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో తాను తిరిగినప్పటికన్నా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింత ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయిస్తున్నానని చెప్పారు. తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. సన్మానాలు, సత్కారాలతో ధనాన్ని వృధా చేయవద్దని, పేదలకు సహాయ సహకారాలు అందించాలని అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. వ్యాపారస్తులు తీసుకున్న ప్రతి మంచి నిర్ణయానికి తాను పూర్తి మద్దతిస్తానని స్పష్టం చేశారు. జ్యువెలర్స్ అండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చలవాది శివరామకృష్ణ బ్రహ్మయ్య, అసోసియేషన్ ఏలూరు గౌరవ అధ్యక్షులు పైడేటి రామారావు, అధ్యక్షులు తమ్మన మధుసూదన్ రావు, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, కోశాధికారి కనుగొళ్ల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శులు వనంరెడ్డి మహేష్, కనుగొళ్ల మణికంఠ, ఉపాధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ, కొనగళ్ల దామోదర్, కార్యవర్గ సభ్యులు దళపతిరాజు శ్రీనివాసరాజు, వేముల సుదర్శన్, ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు చక్కా రాజారావు, టీడీపీ యూత్ లీడర్స్ వంగల్పూడి ప్రసాద్, వంగల్పూడి పోతురాజు, జ్యువెలర్స్ వర్తకులు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు. ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఓటు వేయడానికి మేము ఎన్ని ఆటోలు పెట్టినా, ఓటు వేయడానికి రమ్మని మటుకు ఆ రోజు మేము పిలవాల. అందరూ కూడా బాధ్యతతో వచ్చి ఓటేశారు. గంట కాదు, గంటన్నర నుంచున్నారు, 2 గంటల నుంచున్నారు, 2.5 గంటలు కూడా నుంచున్నారు. ఎప్పుడైనా సరే తప్పుడు ప్రభుత్వం తప్పుడు విధానాలు చేస్తున్నప్పుడు ఆ విధమైన తీర్పు ప్రజలు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ఈ రోజున బాధాభివందనం చేస్తారు. దానికోసం ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళు, అలాంటి ప్రభుత్వం జరుగుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉంటే అవతల వాళ్ళకి కూడా గౌరవం పెరుగుద్ది. సమాజంలో చెడు జరుగుతున్నప్పుడు చెడుని మనం అడ్డుకోకపోయినా పర్లేదు, సపోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది అనుకుని మనం అందరం కూడా సైలెంట్ గా ఉంటే రేపు పొద్దున్న మీరందరూ రకరకాల వ్యాపారం చేసుకుంటారు, ₹1 రావాలనుకుంటారు. అందరూ వ్యాపారం చేసేది రూపాయి కోసమే. అదృష్టం ఉన్నవాడు వస్తే కొంతమందికి నష్టపోతారు, సక్రమంగా చేసినా నష్టపోతారు, అవతల మోసం చేద్దాం అనుకున్నా కూడా నష్టపోతారు. కానీ ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది, నీతే గెలుస్తుంది. దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారి విజయం. బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా మన అసోసియేషన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రకంగా లోపల కూడా బుజ్జి గారికి మా కొద్దిగా ఏర్పాటు చేశామన్నమాట సన్మాన కార్యక్రమం. ఇవాళ ఈ రోజున చంటి గారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సంఘ సభ్యులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, అట్లాగే చంటి గారి అభిమానులు చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందని మేము ఊహించలేదు. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా జనం రావటం, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అట్లాగే బడేటి చంటి గారు ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్కి బాగా దగ్గరగా ఉంటారు అందరితోనూ. వారి అన్నగారు కూడా అట్లాగే దగ్గరగా ఉండేవాళ్ళు. ఏదైనా కానీ 63,000 మెజార్టీతో చంటి గారు గెలవడం అనేది నవ్వుతో భవిష్యత్తు. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నిక కానీ ఇటువంటి మెజార్టీ కానీ రాదని మేమందరం అనుకుంటున్నాము. మా తరాలు, రాబోయే తరాలు కూడా చూడలేవు ఇటువంటి ఎన్నిక. మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు, మంచి పరిపాలన సాగిస్తారు, బుజ్జి గారిని మరిపిస్తారని మేమందరం అనుకుంటున్నాం. మంది చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు, అక్రమంగా కూడా కేసులు వస్తున్నాయి. అందుకు ఈ సందర్భంలో నేను
తండ్రి గారిని ఇంకొకసారి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. అలాంటి సందర్భంలో మీ సహాయ సహకారాలు మా అసోసియేషన్కి అందించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించడం ద్విచక్ర వాహనదారులకు క్షేమమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులైన ట్రాఫిక్ సిఐ కె శ్రీనివాసరావు, ఆర్టీఓ కె శ్రీహరిలతో కలిసి హైకోర్టు ఆదేశాలను అనుసరించి ద్విచక్ర వాహనాల భద్రతకు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3,703 మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారిలో 3,042 మంది హెల్మెట్ ధరించకపోవడమే కారణమని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ హెల్మెట్ను ధరించి ప్రయాణం చేయాలని అన్నారు. మరీ ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి మరణించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ యజమాని, యువత, మరీ ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని, అతివేగం ప్రాణానికి ముప్పని తెలుసుకుని వాహనం నడపాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు తన ప్రాణాన్నే కాకుండా తన కుటుంబ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని నడపాలని, దీనికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలను తుచా తప్పకుండా పాటించాలని, హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆర్టీఓ కె శ్రీహరి మాట్లాడుతూ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని, వీటిని ధిక్కరించి వాహనదారుడు ప్రయాణం చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కె శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ 321 PS ఏలూరు, అలాగే కె శ్రీహరి గారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వారు కూడా ఇక్కడ ఉన్నారు మన మధ్య. ఇవాళ అంశం ఏంటంటే మన గౌరవ రాష్ట్ర హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయడం జరిగింది. దాన్ని దగ్గర 3,703 యాక్సిడెంట్స్ జరిగితే దాంట్లో యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3,042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ల వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే సాధ్యంత వరకు దీనికి ఇంపార్టెన్స్ని, అంటే ఇది ఎంత ముఖ్యమైనదో, ప్రజల మరణాలు అంటే ప్రజల యొక్క ప్రాణాలు హెల్మెట్ పెట్టుకోకపోతే విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ దీని యొక్క నష్టం ఎలా ఉంటుందో ఆ సంబంధిత కుటుంబానికి అనే విషయం మీరు ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ చేయండి ఈ విషయాన్ని. మరి ఇప్పుడు మన మధ్య ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్ఛార్జ్ రీటౌన్ కె శ్రీనివాస్ గారు దీని గురించి మాట్లాడతారు. ఫెడరల్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ రూల్స్ 2021 ప్రకారం రూల్స్ 167A ఏం చెప్తుందంటే, ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాసు, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాసు, డాష్ బోర్డ్ కెమెరాసు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యమైనంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాయశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించడం వల్ల మనం విలువైన ప్రాణాలను కాపాడుకుంటాం. సార్ చెప్పినట్లు, మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ సార్ రత్నప్రసాద్ సార్ చెప్పినట్టు, ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మరణాల్లో 88% యాక్సిడెంట్లో మా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు ఇంటికి పెద్ద దిక్కైనటువంటి తండ్రి కానీ లేకపోతే తల్లి కానీ ఎవరైనా కోల్పోతే ఆ ఫ్యామిలీ అంతా రోడ్డున పడుతుంది.
అదేవిధంగా విలువైన భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే కాలేజ్ చదువుకునే పిల్లలు హెల్మెట్ లేకుండా స్పీడ్గా సైలెన్సర్లు తీసుకెళ్ళటం వల్ల పొల్యూషన్తో పాటు వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలు కూడా గాల్లో పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఏలూరు పట్టణ ప్రజలు అందరినీ ఈ సభ పత్రికాముఖంగా కోరేది ఏంటంటే, ఎవరైతే 2 వీలర్ రైడ్ చేస్తారో కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. మీ యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కోరుచున్నాం. న్యాయమూర్తి గారు అట్లనే సిఐ గారు చెప్పినట్టుగా ఏలూరులో పట్టణంలో ప్రయాణించే ప్రతి పౌరుడు కూడా 2 వీలర్తో ప్రయాణం చేసే ప్రతి పౌరుడు కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి. రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఎవరికైతే హెల్మెట్లు లేవో వాళ్ళకి కంపల్సరీగా కేసులు నమోదు చేయబడతాయని ఆ పత్రికా ముఖంగా మీకు మేము తెలియపరుస్తున్నాం. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకులు అనుసంధానకర్తలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ పాలనపై సమ్మెముద్రలు ప్రజానిందలు రాకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ కార్మిక వర్గంపై ఉందని అన్నారు. ఏలూరు కోటదిబ్బ SR1 వద్ద ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 35వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీసీ పతాకాన్ని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అదేవిధంగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా నగర ప్రజానీకానికి మంచినీటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటర్ సప్లై, వాటర్ వర్కర్స్ ఉద్యోగ సిబ్బందిపై ఉందని అన్నారు. ఉద్యోగ సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, అటువంటి పరిస్థితులను తీసుకురావద్దని ఆయన సూచించారు. ఉద్యోగ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే యూనియన్ నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్లో సుమారు 1000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది పనిచేస్తున్నారని, వారందరినీ సర్వీస్ సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈపీ కొండలరావు, డిఈ తాతబ్బాయి, ఏఈ సాయి, యూనియన్ వ్యవస్థాపకులు చిలుకూరి రమేష్ కుమార్, జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు, యూనియన్ నాయకులు పివి రమణ, బి నారాయణరావు, ఎస్ఎంవి సుబ్బారావు, ఎస్ శ్రీనివాస్, సిహెచ్ హర్నాథ్, డి వెంకటేశ్వరరావు, వెంకటేష్, ఎస్కే ఆలీ, సయ్యద్ బాజీ, కె శ్రీనివాస్, డి అప్పారావు, డి దుర్గాప్రసాద్, సిహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటారు. ఏఐటీయూసీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మీకు ఏదన్నా సమస్య ఉంది అనుకుంటే ముందు చూపుతోనే రేపు రాబోయే రోజుల్లో ఇది వస్తుంది అనుకున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అందులో మీలో కూడా బాధ్యతగా ఉన్న వాళ్ళు కొంచెం ముందు తీసుకొస్తే ఆ సమస్య రాకముందే మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మీ కోరికల మీద జరిగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటారు. నియోజకవర్గానికి సంబంధించి మటుకు నాకు మంచి పేరు వచ్చేటట్టుగా మీ అందరూ కూడా, ఎందుకంటే లోగడ రమేష్ కుమార్ గారు వీళ్ళు చేసేటప్పుడు కౌన్సిలర్లో అప్పుడు వర్కర్లు కూడా చాలా బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు. ఈ రోజున ఏమైందంటే వాళ్ళు అలసత్వం వచ్చింది. అలసత్వం రావడానికి కారణం ముందు వాళ్ళు ఏం చేయట్లేదు, మనం ఏం చేసే ఒకరినొకరు చూసిన తర్వాత ఇవాళ 10 మంది చేయగలిగిన వర్క్ని 20 మంది చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసా మీరు కూడా అన్ని అవగాహన చేసుకోండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీరు అందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మీ అందరికీ బాగుంటుంది. 1వ తారీఖే జీతాలు పడిని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించేది. ఎందుకనంటే మనం 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. ఆ 5 సంవత్సరాల్లో నష్టపోయిన భర్తీని పోడాలంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తేనే కానీ అయ్యేది లేదు. అన్నీ కట్ చేసేస్తే ఏది అవదు. మీరు కూడా నాకు సహకరించరు. కటింగ్ ఏమీ అవసరంలా, ఒక్క పావలా మార్పు సరిపోద్ది. 30 మీరు అలాగే ఉంటే ఒక్క పావలా మార్పుతో మనం అనేక విధానాన్ని మనం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి అవగాహన ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు కూడా మీకు చెప్పాలి. తప్పనిసరిగా ఏదున్నా సరే ముందుగా పరిష్కరించుకుంటాం. ఏ ఒక్కరి పట్ల మనం ఏమి ఇబ్బంది పడుకోకుండా అందరూ కూడా పరిష్కరించే విధంగా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంటి గారు అన్నగారు బుజ్జి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని సోడి వెంకటరత్నం కూడా ఇతోధికంగా సహాయం చేశారు. అదేవిధంగా సమస్యలు పరిష్కరించడంలో బుజ్జి గారు
మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గాను అలాగే ఎమ్మెల్యే గాను మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా సెంటి గారు కూడా అటువంటి సహాయ సహకారాలు అందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అయినా, ఎందుకంటే ఎన్నికల ముందు మనం నిర్వహించిన అనేక కార్యక్రమాలకి అంగన్వాడీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ మున్సిపల్ వర్కర్ సమస్యల సమ్మె మీద కానీ ఆయన సహాయ సహకారాలు అందించి ఆ సమ్మె శిబిరాలకు కూడా ఆయన ఆర్థిక సహాయం చేసిన ఘనత ఉన్న వ్యక్తి. అలాగే జూట్ మిల్లు ఏలూరు జూట్ మిల్లు మూతపడినప్పుడు సుమారు 45 రోజుల పాటు దీక్షలు చేస్తే ఆ దీక్షలకు సంబంధించిన ఖర్చులను కూడా ఆయనే భరించిన మహోన్నత వ్యక్తి. అటువంటి చంటి గారు రానున్న కాలంలో ఏలూరు నియోజక అభివృద్ధితో పాటు మన కార్మికుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. భారీ ఎత్తున దీనికి కూడా శతాబ్ది ఉత్సవాల కింద చేయడం కూడా జరిగింది. ఆ రోజునే బండి వెంకటేశ్వరరావు అప్పలరాజు గారు అడిగారు, మాకు విశ్రాంతి ఉద్యోగులకి చెట్లు కింద ఉంటున్నాం, ఎండకి ఎండుతున్నాం, మాకు ఏదైనా కట్టాలంటే అప్పుడుకప్పుడు బడేటి కోటరామారావు బుజ్జి గారు ఎమ్మెల్యేగా జనరల్ ఫండ్ నుంచి రామారావు పురమాయించి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క నిర్మాణం కూడా చేపిస్తాం. ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది తప్ప ఇంకా ఏ పార్టీకి దక్కలేదు. శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని, అవినీతి అక్రమాల కోసమే రాజకీయాలు చేసిన వైసీపీ నాయకుల్లాగా కక్ష సాధింపు చర్యలకు తాము చేయటం లేదని అన్నారు. కరడుగట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం సామాజిక పెన్షన్లకు అర్హత కలిగి ఉంటే వారికి కూడా పెన్షన్లు అందించి అండగా ఉంటామని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య సమస్యల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులకు తగిన సూచనలు జారీ చేయడం జరిగిందని, గ్రామాల్లో ప్రజల సమస్యలపై తాను ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా కుంటుపడిన గ్రామాలను తిరిగి అభివృద్ధి పదంలో నడపడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్, మోతుకూరి నాని, బొడ్డేటి మోహన్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. పరివర్తన ప్రశ్న ఏమన్నా చెప్పు. ఎన్ని స్కాన్ ఆర్డర్ ఇస్తారండి. మంచిది.
నిస్వార్థ ప్రజా సేవకుడు, ఆపద అంటే అండగా నిలిచే యువ నాయకుడు భీమవరపు సురేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించేలా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు. శుక్రవారం బీఎస్కే జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, టీడీపీ నాయకులు పార్టీలకు అతీతంగా సురేష్ను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు కేకులను కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా బీఎస్కే జన్మదినాన్ని పురస్కరించుకుని బీఎస్కే యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, వికలాంగులకు భోజన వసతి సదుపాయాలను, పేదలకు ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలను సురేష్ సతీమణి కార్పొరేటర్ హేమసుందర్తో కలిసి నిర్వహించారు. అధిక సంఖ్యలో బీఎస్కే అభిమానులు, యూత్ పాల్గొన్నారు. టైగర్ టైగర్ కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముధనమై పరులకై పదపదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం
ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా చూసే ఎదలు మీడే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో. జిల్లా అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఏలూరు కెనాల్ రోడ్లోని రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ముఖ్య అతిథులకు వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షులు గుంజి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు పల్లెప నాగేశ్వరరావు, రాష్ట్ర యువత అధ్యక్షులు మహేష్, రాష్ట్ర నాయకురాలు వేమూరి శివపార్వతుల సమక్షంలో నూతన సంఘ అధ్యక్షులుగా చేపూరి ఏడుకొండలు, ఉపాధ్యక్షులుగా కొమ్మిర వెంకన్న, సెక్రటరీగా ఆవుల చంద్రం, జాయింట్ సెక్రటరీగా కుమారి సాయి, కోశాధికారిగా మేకల రామయ్య, గుంజా లక్ష్మణ్ మరియు జిల్లా యువత అధ్యక్షుడిగా వేమల దావీదురాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా కొమ్మరి వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదారులుగా ముర్రి వెంకన్న, తురక రమణయ్య, గోల యేసుబాబు, చంద్రగిరి పెద్దిరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ వడ్డెర సంక్షేమ సంఘం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటానని, అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇటువంటి సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్రంలో కూడా మరి మోడీ గారి దగ్గర ఆదుకోవాలని చెప్పేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి మా వడ్డెర కుల బంధువులందరూ కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమందిగా పనుల గురించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుంజా శ్రీని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన పల్లెకు మహేష్ బాబు గారికి చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇక్కడ నేను అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శి. లోగడ మా నాన్నగారు చేసేటప్పుడు యూనిటీగా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి రాను రాను నాయకత్వం పెరిగిపోయి, నాయకత్వం లేదంటున్నారు, నాయకత్వం పెరిగిపోయి విభజించి స్వార్థానికి వాడుకుంటూ మీరందరూ కూడా అనగారిపోతున్నారు. మొన్న ఎలక్షన్లోనే చూసాం మీరందరూ కూడా ఏమైంది అనేది. 2019 ఎలక్షన్లో ఏమైంది, 2024 ఎలక్షన్ మొన్న జరిగినప్పుడు ఏమైంది, మీలో మీరే కొట్టుకున్నారు. మేమేమన్నా మిమ్మల్ని విభజించమన్నామో, ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళు దానికి చేశారు. 2019లో ఎలక్షన్లో వడ్డెర కులస్తుల్ని చేస్తే వాళ్ళని భయపెట్టి, వాళ్ళని వేరే విధంగా ప్రలోభపెట్టి దించేయడం జరిగింది. అవకాశాలు కనిపించినప్పుడు ఏకగ్రీవంగా మీరందరూ కూడా ఒక తాటి మీద నిలబడితే తప్పనిసరిగా మీ కులస్తులకి మంచి ప్రాధాన్యత వస్తుందని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరందరూ కూడా ఐక్యతగా ఉండాలనేది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఎవరైనా, నేను అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీలు వాళ్ళు ప్రవేశపెట్టినా మాట వినండి. అయ్యేటప్పుడు అలాగే అనుకోండి. ఎవరు మీకు మంచి చేస్తే వాళ్ళకి ఓటేసుకోవడానికి ఇచ్చేసుకోవాలి. తీర్మానం మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే, ఎవరైతే మిమ్మల్ని అనవసరమైన దీంట్లోకి దిగుతున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. మొన్న ఎట్టి పరిస్థితుల్లో 2024లో నమ్మల 90% మంది మీరందరూ కూడా వడ్డెర కులస్తులందరూ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు నిలబడినందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుస్తాను. ఎవరు ప్రేరేపించినా, ఎవరైతే అసంఘాతిక శక్తులుగా చేయాలనుకున్నారో వాళ్ళే ఇదైపోయారు. వాళ్ళందరూ కనుమరుగైపోయారు. అదే ఐకమత్యంతో మీరు అందరూ ఉండండి, మీ మేలు జరుగుద్ది. తప్పనిసరిగా మీ కులస్తులకి రావాల్సిన సదుపాయాలన్నీ కూడా ముందు వస్తాయి. మీ ఐక్యత రాగమే మిమ్మల్ని ముందు నడిపిస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ సంఘం విచ్ఛిన్నమయ్యింది. గత ఏదైతే రాజకీయ అవకాశాలు వచ్చిన తర్వాత యూనిటీ పోయింది. కార్పొరేటరు కౌన్సిలర్లు అయిన తర్వాత సంఘంలో ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినాయి. దాన్ని బాగు చేసుకుంటూ వదిలేసి ఉన్నటువంటి సంఘంలోనే, ఉన్నటువంటి కమ్యూనిటీలోనే 4-5 వర్గాలు పెట్టుకొని వ్యవహారం చేస్తున్న అట్లాంటికి పాత్ర వేసి
ఎక్కడైనా మనం అభివృద్ధి చెందాలంటే క్రమశిక్షణ అభివృద్ధి చెందాలి, మనలో చైతన్యం పెరగాలి. మనం గట్టిగా బలంగా యూనిటీగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు పనిచేస్తాయి, రాజకీయ నాయకులు అందరం కూడా పనిచేస్తాయి. అంతేగాని 4 వర్గాలుగా 5 వర్గాలుగా ఉంటే ఎవరూ పనిచేయరు, ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా చెందదని చెప్పి తెలియజేస్తూ, ఒక ఎస్టీ సాధన గురించి ఎస్టీలో ఆ రోజే కలిపేవాళ్ళు, కానీ మన దురదృష్టం బాగా లేక మన సంఘానికి మన జాతికి ఆయన పాపం స్వర్గీయులు అయిపోయారు పొంగవటి రంగా గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జాతి గురించి పట్టించుకునే తాకలాలు ఏ నాయకుడికి కూడా లేకపోయింది. ఎందుకు చెప్తున్నామంటే ఇలా యువకులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. అంటే మా పెద్దలు ఇంతగానో కష్టపడుతూ కూడా మా జాతిని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకో తాకలాలు లేవా అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఏదో డబ్బు కాసించి పనిచేసేవాళ్ళు కాదు, ఒక అభిమానంతో ఒక నమ్మకంతో వాళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగే మేము కలిసి ఉంటాం పొద్దున్న లేస్తే. మరి మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నిలబడతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్
శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు బాలాజీ థియేటర్ వద్ద కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ ఫ్లెక్సీల్కి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతున్న భారతీయుడు 2 ఘన విజయం సాధిస్తుందని కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, కట్టా ఆది, రాఘవ, శ్యామ్, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కలవడం జరిగింది. 1996లో భారతీయుడు వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు, శంకర్ గారు, కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమాలో. అది ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎదుర్కొచ్చారు. మళ్ళీ సేమ్ 2024లో కమల్ హాసన్ గారు, శంకర్ గారు, ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారితో వస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చెప్పడంలో శంకర్ గారు ఇన్నాళ్ళు చూస్తున్నాం మనం. అట్లానే కమల్ హాసన్ గారిని చూసాము. ఆయన విశ్వనట ఎంత బాగా చేస్తారో మన అందరికి తెలిసిందే. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న భారతీయ 2 సక్సెస్ఫుల్గా ఆడాలని ఈ నెల 12వ తారీఖు, జూలై 12వ తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని చూసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ భారతీయుడు 2 అనే సినిమా రిలీజు భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే అంతకుముందు మనం భారతీయుడు సినిమా చూసాము. అది ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. సంగీత పరంగా కానీ, పాటల పరంగా కానీ, లొకేషన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా తీశారు. అప్పట్లో భారతీయుడు సినిమా సేనాపతికిను తర్వాత హీరోయిన్ ఇద్దరికి మేకప్ గురించి అది ఒక పెద్ద సంచలనం. కాకపోతే ఈ భారతీయ 2 కూడా దాన్ని మించి మీరు ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని చాలా బాగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమల్ హాసన్ అభిమానులందరూ కూడా నా నమస్కారాలు. అట్లా 1996లో భారతీయుడు సినిమా రావడం జరిగింది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఒక భారతదేశానికే సందేశాత్మక సినిమా అయ్యింది. ఈ సందేశాత్మక సినిమాని ఈ వేళ ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆచరించాలి. ప్రతి పౌరుడు కూడా ఆచరించడం ఏంటంటే ఎంతో కొంత ఈ దేశానికి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి మంచిగా జరుగుతుంది తప్ప చెడు ఎప్పుడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
ముఖ్యంగా భారతీయుడు సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల క్రితం భారతీయుడు సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్గా హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు. అలాంటిది శంకర్ దర్శకత్వంలో సీక్వెల్గా మళ్ళీ భారతీయుడు 2 వస్తుందంటే మా అంచనాలు అందరికీ చాలా ఆ మాటలో చెప్పలేని ఆనందం కలుగుతుంది. మరి ముఖ్యంగా సినిమా ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. ఆయన ఎంపీపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. జీలిగిమిల్లి మండలం తన సొంత మండలమని, ఈ మండలం తనకు ప్రత్యేకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు వసంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మంగతాయారు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకి మంచి చేయాలి, ప్రజల శ్రేయస్సు కోసం కోరేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మేము ఉన్నాం. మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కానీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రతి డిపార్ట్మెంట్ వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు, ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు. మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేసుకున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ ఉద్యోగం మీ బాధ్యత, అలాగే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. అదంతా మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వారికి ముందుగా వారికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించాలి, తప్పకుండా వారి సమస్యను తీర్చాలి. ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక రోడ్లు లేవు, మంచినీటి ట్యాంకులు లేవు, అలాగే లబ్ధిదారులకు ఇల్లు లేవు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదవాడు ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. మీరందరూ కూడా బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎనీ టైం మీరు డిపార్ట్మెంట్లు వారీగా మీ టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. అలాగే ఏ వర్కులు చేయాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చేయండి. నేను గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ వర్కులు చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఇమీడియట్లీ చేసేటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం పెండింగ్ పెట్టవద్దు. ట్యాంకులు కానీ, రోడ్స్ కానీ, అలాగే ఎన్ఆర్జీఎస్ సంబంధించి అనేక ఫండింగ్స్ వస్తున్నాయి. అవి ఏమీ కూడా ఆపుకోకుండా వచ్చినటువంటి నిధుల్ని వెంటనే మన మండల అభివృద్ధికి మనం అందరూ కూడా కృషి చేయాలి. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లాభవన్ సెంటర్ సమీపంలో బాలాజీ మెడికల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి మెడికల్ షాప్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారుగా 50 లక్షల నష్టం వాటిల్లినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ హుండీలో నగదు చోరీకి ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ద్వారకా తిరుమల తూర్పు రాజగోపురం ముందు వైపు ఉన్న అనివేటి మండపంలో భక్తుల మొక్కుబళ్ల కోసం ఆలయ అధికారులు హుండీ ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తలనీలాల సమర్పణ అనంతరం క్యూ లైన్ల ద్వారా స్వామిని దర్శించి అనివేటి మండపం ద్వారా బయటికి వెళ్లే క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో నగదు బంగారం వేసి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. అయితే ఓ వ్యక్తి ఆలయంలో నుంచి బయటకు వస్తూ అనివేటి మండపంలో హుండీ వద్దకు వెళ్లి హుండీలో తన చేయి పెట్టి నగదును దొంగలించాడు. అది గమనించిన పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని దొంగలించిన నగదుతో పాటు దొంగని పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అతనిపై 10 దొంగతనం కేసులు ఉన్నట్టు అతను చింతలపూడి మండలానికి చెందిన పవన్ కుమార్గా పోలీసులు గుర్తించారు. సదరం ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారు మధ్యవర్తులు నమ్మవద్దని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. కావున విభిన్న ప్రతిభావంతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్దేశిత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ బేబీ కమల సూచించారు. మరలా మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. సో విభిన్న ప్రతిభావంతులు అంటే లోకోమోటార్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నడవటం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కంటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇచ్చిన డేట్స్లో హాస్పిటల్కి వచ్చి అటెండ్ అయ్యి డాక్టర్స్ చేత చెకప్ చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయబడుతుంది. విభిన్న ప్రతిభావంతులు ఫస్ట్ మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి అంటే డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. మన హాస్పిటల్లో మంగళవారం, శుక్రవారము దానికి సంబంధించి క్యాంప్ జరుగుతుంది. సో మీకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించుకుంటే మీకు కావలసినటువంటి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. మధ్యవర్తులతో ఏమి మీరు సంప్రదించవద్దు.
అత్యంత పారదర్శకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఏమన్నా మాటలు చెప్తే వాటిని నమ్మకండి. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు చెప్తే సర్టిఫికేట్ వస్తుంది అట్లా ఎవరన్నా చెప్తుంటే అలాంటి మాటలు నమ్మొద్దు. మీరు స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లిప్ తీసుకుని మీ ఆధార్ కార్డు తీసుకుని ఒక ఫోటో, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది కనిపించే విధంగా ఒక ఫోటో తీసుకుని హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన డేట్లో మార్నింగ్ 10 గంటల నుంచి ఇక్కడ అటెండ్ అయితే డాక్టర్స్ మిమ్మల్ని చూసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోవటం వలన ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సహాయాలు అంటే పెన్షన్స్ అలాంటి వాటికి ఇది అవసరం పడుతుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోనండి. ప్రజలకి తెలియపరిచేది ఏంటంటే వర్షాకాలం మొదలైంది, వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ సీజన్లో కొంచెం అంటువ్యాధులు ఎక్కువ ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఆహారం తినాలి. ఆ ఈగలు వాలిని దోమలు అట్లాంటివి ఉన్న ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తినొద్దు. ఎప్పటికప్పుడు వేడిగా ఉన్న ఆహారం తింటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. దోమలు ఈగలు ఎక్కువ ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే కనుక అక్కడ దోమలు గుడ్లు పెట్టి దోమలు ఎక్కువ ప్రబలుతాయి. సో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సరే అనారోగ్యానికి గురైతే వెంటనే హాస్పిటల్కి జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. ఇక్కడ అన్ని మందులు ఉన్నాయి. మలేరియాకి కానీ, తర్వాత టైఫాయిడ్ జ్వరానికి కానీ, డయేరియాకి కానీ ఏదైనా మీకు అస్వస్థత ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా బయట మందులు తీసుకుని డిలే చేయకోకుండా ఎర్లీగా హాస్పిటల్కి వస్తే మీ అందరికీ తగిన వైద్యం చేస్తాము. మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళొచ్చు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 2 రోజుల పాటు నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఈ బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు. అయితే ఈ శ్వేతపత్రంలో కొన్ని మార్పులు చేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. తొలుత నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలని, అదేవిధంగా R&R కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అంతేకాకుండా నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కట్-ఆఫ్ తేదీతో సంబంధం లేకుండా పరిహారం అందజేయాలని అన్నారు. తమ పర్యటన ఆధారంగా రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని బృందం తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు ఏ రవి, వి శివనాగరాణి, ఎం సూర్యనారాయణ, ఎం జీవరత్నం, పి రామకృష్ణ, కె శ్రీనివాస్, తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం డెలిగేషన్గా నిన్న ఇవాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ముంపు ఏరియాలో ఉన్న గ్రామాలు, ముంపు ఏరియాల నుంచి తీసుకెళ్లిన కాలనీలు, ప్రజలు ఎలా ఉన్నారు, కాలనీలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని అధ్యయనం చేయడం కోసం వచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద వైట్ పేపర్ ప్రజెంట్ చేశారు, చూసాం. అంటే వచ్చే 5 ఏళ్లలో పోలవరం డ్యాముకు సంబంధించి ఏ పని అవుద్ది, ఏ పని కాదు, గత 5 ఏళ్లలో ఏమైంది, ఏం కాదని చెప్పి ఆయన ఒక పర్స్పెక్టివ్ పేపర్ లాగా పెట్టాడు. ఈ పత్రాన్ని రీమోడల్ చేసి, రీథింక్ చేసి, ఈ పత్రంలో ఫస్ట్ ప్రయారిటీగా దాంట్లో మునిగిపోతున్నటువంటి గిరిజన జీవితాలని, గిరిజనుల్ని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ స్కూల్స్ని, వాళ్ళ వైద్యాన్ని, వాళ్ళ భూముల్ని, వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఏందో చేసి ఆ విధంగా మిగతా దానికి వెళ్ళాలా. ఆ రకమైన ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని రీడ్రాఫ్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకటి. రెండోది, ఆ కాలనీలన్నీ కూడా చాలా కాలనీలు ఉన్నాయి. ఏ కాలనీలు కూడా అక్కడ దానికి కావాల్సిన కనీస అవసరాలు ముఖ్యంగా తాగు నీళ్లు, ఆ కాలనీకి కావాల్సినటువంటి కరెంటు, అంటే దానికి రోడ్లు, ఆ రకంగా కాలనీలో ఉండేటువంటి ప్రజానీకానికి RR ప్యాకేజ్ రాని వాడు చాలామంది కనిపిస్తున్నారు. అంటే కాలనీలో ఉండే ప్రజానీకానికి ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు సరిగ్గా ఇంతవరకు జరగలే. ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు జరిగినప్పటికి కూడా కొత్తగా వచ్చిన గిరిజనులు ఈ కొత్త ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎలా చేయాలో కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులే వ్యవసాయం చేసేటట్టుగా
వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇప్పించడం, బోర్లు వేయటం, వాళ్ళకి ఎరువులు, విత్తనాలు, ఇతర మార్కెటింగ్ అన్నీ కూడా మేము బాధ్యత వహిస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. తర్వాత అక్కడున్న యూత్ చూస్తే ఆడున్నటువంటి ప్రతి గ్రామంలో 18 ఏళ్ళు నిండి ఆ రోజు నిండలేదని చెప్పి ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఒకటైతే అక్కడున్న కుర్రవాళ్ళకి కూలికి పోతున్నారు తప్పితే కాస్త కొంచెం చదువుకున్న కుర్రవాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం, రకరకాల ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఆ రకంగా ఉద్యోగ బాధ్యత భద్రత కల్పించేది కూడా అందుట్లో ముఖ్యమైంది. ఈ రకమైన అరాకొర ఏర్పాట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. అందుకని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశీలన చేసి ఈ పరిశీలన ఆధారం చేసుకుని ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఆ విధంగా డ్యామ్ కన్స్ట్రక్షన్ సెకండరీ ప్రయారిటీగా వెళ్ళి ఆలోచించాలని చెప్పి రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో ఎమ్మెల్యే బడేటి హామీ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ వెల్లడి. కార్మికుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట. యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని సూచన. ఘనంగా టీడీపీ నాయకులు భీమవరపు సురేష్ కుమార్ జన్మదిన వేడుకలు. బీఎస్కే యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. బాలాజీ థియేటర్లో భారతీయుడికి పాలాభిషేకం. ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులు పిలుపు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరి నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.